Namaste and welcome to Storyboard. అమ్మాయి పెళ్లికి బంగారం కొనడానికి షాప్కి వెళుతున్నారా? అయితే మీరు అనుకున్న దానికన్నా ఓ 10,000 ఎక్కువే పట్టుకెళ్ళండి. బంగారం రేటు అమాంతం పెరిగిందేమో అనుకోవద్దు. బంగారం కొనే భారతీయులపై మరోసారి కేంద్రం గురిపెట్టింది. 2 లక్షలకు మించి నగదు రూపంలో బంగారం కొంటే 1% టీసీఎస్ చెల్లించాలని కొత్త రూలు పెట్టింది. భారతీయులకు బంగారానికి అవినాభావ సంబంధం ఉందేమో అన్నట్లుగా ఈ దేశంలో బంగారం మీద ఉన్న మోజు మరెక్కడా కనిపించదు. పెళ్లైనా, పేరెంటమైనా, పూజలైనా, వ్రతాలైనా బంగారానిదే ప్రథమ ప్రాధాన్యం. ప్రపంచ దేశాల్లో బంగారాన్ని అంతా పెట్టుబడిగా చూస్తే మన దేశంలో మాత్రం దాన్నో ఆభరణంగా, స్టేటస్ సింబల్ గా చూస్తాం. వాసం ఉన్న ప్రతి ఇంట్లోనూ కనీసం వీసమెత్తైన బంగారం ఉండి తీరుతుంది. అందుకే కేంద్రం ఇప్పుడు బంగారాన్ని టార్గెట్ చేసింది. సరిగ్గా 2 నెలల కిందట ఇంట్లో ఉన్న బంగారం లెక్కలు చెప్పాలంటూ కలకలం రేపిన కేంద్రం ఇప్పుడు కొత్త ఎత్తుతో తెరపైకొచ్చింది. ఇకపై బంగారం కొనుగోలు చేయాలంటే మరిన్ని డబ్బులు ఎక్కువ తీసుకునండంటూ చెప్పుకొస్తోంది. ఇన్నాళ్లు పాత బ్యాటరీలు, టేకు చెక్కలు, బీడి ఆకులు, చెత్తా చెదారం మీద వేసే పన్నును తీసుకొచ్చి ఇప్పుడు బంగారం మీద వేసింది. అవును, ఇకపై మీరు 2 లక్షలకు మించి బంగారం కొంటే నేరుగా 1% పన్ను అదనంగా చెల్లించాల్సిందే. ఇప్పటి వరకు మీరు చెల్లిస్తున్న వ్యాట్, సర్వీస్ ఛార్జ్, మేకింగ్ ఛార్జీలు వంటి వాటికి ఇది అదనం. ఈ పన్ను పేరు టీసీఎస్. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, అంటే కొనుగోలుదారుడు అమ్మకందారుడికి చెల్లించే పన్ను అన్నమాట. ఇన్నాళ్లు బంగారం దిగుమతి దగ్గర నుంచి చివరికి దాన్ని కొనుగోలు చేసే వరకు ఎన్నో స్థాయిల్లో పన్నుల భారం పెంచుకుంటూ వినియోగదారుడి నెత్తిన భారం మోపుతూ వస్తున్న బంగారం రేటు ఇప్పుడు మరింత భారం కానుంది. ఇకపై 2 లక్షల రూపాయలకు మించి బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని బిల్లును నగదు రూపంలో చెల్లిస్తామంటే ఆ మొత్తం మీద మరో 1% అదనంగా అమ్మకందారుడికి చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన ట్యాక్స్ కాదు. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 206C ఈ టీసీఎస్ గురించి చెప్పుకొస్తుంది. ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన ట్యాక్స్ కాదు. ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 206C ఈ టీసీఎస్ గురించి చెప్పుకొస్తుంది. ఇన్నాళ్లు ఈ ట్యాక్స్ ను ఆల్కహాల్ కొనుగోళ్లు, బీడి ఆకులు, అటవీ సంపద నుంచి సేకరించిన కలప, అడవుల నుంచి సేకరించిన ఇతర ఆకులు, చెత్త, ముడి ఇనుము, లిగ్నైట్ వంటి ఖనిజాలు, పాత బ్యాటరీలు వంటివి భారీ ఎత్తున కొనుగోలు చేసినప్పుడు 1% ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను పరిధిలోకి బంగారాన్ని కూడా గతంలోనే తీసుకొచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ పరిధిని మరింతగా తగ్గించేసింది. గతంలో 5 లక్షల రూపాయలకు పైగా ఎక్కువ విలువన్న బంగారం కొంటే 1% టీసీఎస్ కట్టాల్సొచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని 2 లక్షలకు తగ్గించేసింది కేంద్రం. అంటే అమ్మాయి పెళ్లికి మీరు 3 లక్షల రూపాయల బంగారం కొంటే 3,000 రూపాయలు టీసీఎస్ కింద అదనంగా చెల్లించాలి. టీసీఎస్ వచ్చింది, ట్యాక్స్ కలెక్షన్ సోర్స్. అది మిగతా వాటి మీద వచ్చింది, గోల్డ్ మీద పెట్టాలి. ఇప్పుడు గోల్డ్ మీద కూడా అబౌట్ 2 lakhsకి టీసీఎస్ పెట్టారు, ట్యాక్స్ కలెక్షన్ సోర్స్. అండ్ బేసిక్గా ఇంటెన్షన్ ఏంటంటే బ్లాక్ మనీ హోల్డింగ్కి గోల్డ్ ని ఉపయోగించకుండా ఉండాలి అని చెప్పేసి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే గోల్డ్ మన జీవితాల్లో, మన ఎస్పెషల్లీ ఇండియన్ జీవితాల్లో మీరు ఎంత పూరెస్ట్ తీసుకున్నా కూడా మంగళసూత్రానికి గోల్డే వాడతారు. సో ఆ విధంగా కనుక చూస్తే బేసిక్గా ప్రతి ఆడపిల్ల కానివ్వండి, ప్రతి ఉమెన్ కానివ్వండి, ఇండియాలో మినిమం 30 గ్రాములు 50 గ్రాముల గోల్డ్ ఉంటుంది. నల్లపూసలు మంగళసూత్రం వేసుకున్నా కూడా 100 గ్రాముల దాకా గోల్డ్ ఉంటుంది. సో అంత వినియోగంలో ఉన్న గోల్డ్ అంత ఎసెన్షియల్ నౌ, ఇట్ బికమ్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. అలాంటిది హోల్డింగ్ చేసి ఆర్టిఫిషియల్గా ప్రైసెస్ పెంచకుండా ఉండటానికి
అనవసరంగా దుబారా ఎక్కువ కొనుక్కొని చేయటానికి, ఆ యాంగిల్లో బ్లాక్ మనీ గోల్డ్ రూపంలో డిస్కరేజ్ చేయటానికి ఈ విధంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదేదో బంగారం మీద కొత్తగా విధించిన పన్ను కాదు, కానీ దీని పరిమితి తగ్గించడంతో సామాన్యుడి మీద భారం పడబోతోంది. 2016 జూన్ 1 నుంచి 5 లక్షల రూపాయలు మించి కొనుగోలు చేసిన బంగారానికి నగదు రూపంలో చెల్లింపులు జరిపితే 1% టీసీఎస్ చెల్లించేలా నిబంధనలు అమల్లోకి తెచ్చిన కేంద్రం ఇప్పుడు ఆ మొత్తాన్ని 2 లక్షలకు తగ్గించేలా నిర్ణయం తీసుకుంది. అంటే ఇకపై ఎవరైనా 2 లక్షల రూపాయలకు మించి బంగారాన్ని ఒకే బిల్లు మీద కొనుగోలు చేసి ఆ బిల్లు మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తే సదరు కొనుగోలుదారుడు అమ్మకందారుడికి బిల్లుపై 1% అదనంగా పన్ను చెల్లించాలి. ఈ పన్ను చెల్లించినందుకు గాను సదరు కొనుగోలుదారుడికి టీసీఎస్ పెయిడ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ను ఆ కొనుగోలుదారుడు తాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు జత చేయొచ్చు. ఇక అమ్మకందారుడు ఆ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాలి. ఇప్పటి వరకు మనకు తెలిసి స్టేట్ గవర్నమెంట్లో సేల్స్ ట్యాక్స్ ఉందండి. మరి స్టేట్ గవర్నమెంట్లో వ్యాట్ ఇప్పుడు అది జిఎస్టీ రావాలి, ఇంకా జిఎస్టీ రాలేదు కదా మనకు. జిఎస్టీ వస్తే అది సెంట్రల్ ట్యాక్స్లో కలిసిపోతుంది. యాజ్ ఆన్ టుడే వ్యాట్ ఉంది గోల్డ్ పైన, అది 4% కాదు, అది 1% ఉంది. అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ పైన 4% పెట్టారు, కానీ ఇప్పుడు ట్రాక్టర్కి వ్యాట్ అన్నది 4% ఉంటే గోల్డ్కి 1% ఉంది. కాబట్టి సేల్స్ ట్యాక్స్ 1% ఉంది, ఇప్పుడు టీసీఎస్ 1%. కానీ 1% రీఫండబుల్, వాడికి ట్యాక్స్ లయబిలిటీ లేకుంటే. టీసీఎస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టింది, కానీ స్టేట్ గవర్నమెంట్ పెట్టింది నాట్ రీఫండబుల్. 1% మాత్రం అది కట్టాలి, అది గవర్నమెంట్కి పోతుంది. నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను, బ్లాక్ మనీని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బంగారం కొనుగోళ్లపై టీసీఎస్ ను 2 లక్షలు దాటిన బిల్లులపై చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పన్ను అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పార్లమెంటులో ఉన్న ఆర్థిక బిల్లు 2017 ఆమోదం పొందితే ఇకపై 2 లక్షలకు మించిన బంగారం కొనుగోళ్లు నగదు రూపంలో జరిగితే దానిపై ఖచ్చితంగా 1% టీసీఎస్ చెల్లించాల్సింది. కానీ ఇదే బిల్లును చెక్ రూపంలో కానీ, కార్డు రూపంలో కానీ, ఏ ఇతర నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ రూపంలో చెల్లించినా దానికి ఈ టీసీఎస్ వర్తించదు. కేంద్రం మన బంగారాన్ని టార్గెట్ చేసిందా? ప్రజల దగ్గరున్న బంగారం